హైడ్రా పేరు చెప్తే మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చారు. అయితే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చితేనే ఇంకా మిగతా వాళ్ళకి కూల్చడం పెద్ద కష్టం కాదు కదా. అందులో భాగంగా రేవంత్ రెడ్డి కీలకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే మేము ఒక ధర్మయుద్ధం చేసేటప్పుడు తన మన భేదం చూడం, ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళకి కూల్చుకుంటూ పోతాం. అంటే ఆయన భగవద్గీత స్ఫూర్తి ఏంటంటే, భగవద్గీతలో ఒక స్ఫూర్తి ఉంటుంది. అదేంటి అంటే మనం ఒక ధర్మయుద్ధం చేసేటప్పుడు మనోళ్ళైనా తనోళ్ళైనా చూడకూడదు, మన యుద్ధం గెలవడం మన ముఖ్యం. అంటే హైదరాబాద్ని రక్షించడం కోసం అతను ఒక ధర్మయుద్ధం చేస్తున్నట్లుగా మాట్లాడి, ఎవరు అడ్డొచ్చినా కానీ ఎవరి అంటే ఇప్పుడు తన పార్టీ వాళ్ళకి సంబంధించి ఉన్నా కానీ వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన ఉన్నా కానీ ఎవరి అడ్డొచ్చినా కానీ కూల్చుకుంటూ పోతా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల చాలామంది భయపడుతున్నారు అనమాట. నిజంగానే రేవంత్ రెడ్డి అందరికీ కూల్చుకుంటూ వెళ్తారు అని చెప్పేసి ఒక భావన అనేది ప్రజల్లోకి ఏర్పడింది అనమాట. అయితే ఇప్పుడు అందరి కళ్ళు మనందరికీ తెలుసు కదా, హైదరాబాద్లో ఓవైసీ బ్రదర్స్ అంటే వాళ్ళ హవా మామూలుది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ పనులని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే గత 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు అదే పని చేస్తారు. రీసెంట్గా ఓవైసీ బ్రదర్స్ మీద ఒక ఆరోపణ అయితే వచ్చింది. ఆ ఆరోపణ ఏంటి అంటే బండ్లగూడ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా దగ్గర సలకం చెరువు అని చెప్పేసి ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువులో దాదాపు కొన్ని ఎకరాలు కబ్జా చేసి నడి చెరువులో ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక కాలేజీ మరి స్కూల్ని అయితే కట్టడం అయితే జరిగింది. అయితే దీని మీద చాలా ఫిర్యాదు వెళ్తున్నాయి అనమాట హైడ్రాకి. ఏంటంటే మీరు మరి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ పట్టా భూమి అయినా చెప్పేసి చెరువులో ఉందని కూల్చారు, మరి ఇక్కడ కూడా ఫాతిమా కాలేజెస్ ఫాతిమా స్కూల్స్ ఇక్కడ కూడా నడి చెరువులో సలకం చెరువు ఆక్యుపై చేసి ఓవైసీ బ్రదర్స్ కట్టారు, మరి వీళ్ళని కూల్చరా అని చెప్పేసి చాలా ఒత్తిడి అయితే హైడ్రా మీద వస్తుందన్నమాట. అటు రేవంత్ రెడ్డి మీద కూడా వస్తుంది. మరి దీని మీద హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. ఇప్పటికే చెప్పినారు, హైడ్రా ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చెరువులు ఆక్యుపై చేసుకొని అక్కడ భవనాలు నిర్మించారో వాటన్నిటిని కూల్చుతాము ప్రథమ కర్తవ్యంగా అని హైడ్రా కమిషనర్ గారు ఇప్పటికే ప్రజలకైతే వాగ్దానం ఇవ్వడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కూల్స్తారా లేదని పెద్ద డౌట్ అయింది. ఎందుకంటే అసదుద్దీన్ ఒక మైనారిటీ వ్యక్తి, పైగా ఒకవేళ కూల్చితే మైనారిటీల మీదకి బుల్డోజర్ వెళ్ళింది అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన విషయం కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ బీజేపీకి కూడా ఒక ఆయుధం దొరుకుతుంది. చూశారు కదా, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీని హింసిస్తుంది అన్నట్లుగా ఒక తీరి తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక కత్తి మీద సాములా మారింది. ఎందుకంటే ఒకవేళ కూల్చితే ఒక బాధ ఉంటుంది ఆయనకి, కూల్చకపోతే ఇంకొక బాధ. చూశారు కదా, ముస్లిం అయింది అని చెప్పేసి ఆయన కూల్చట్లేదు, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఒక న్యాయం హిందువులకు ఒక న్యాయం అని చెప్పేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఒకవేళ కూల్చితే ఏమవుతుందంటే చూశారు కదా, బుల్డోజర్ పాలిటిక్స్ తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి ముస్లింల మీదకి ఇట్లా బుల్డోజర్ తీసుకెళ్తాడు అని చెప్పేసి దాన్ని ఒక రకంగా రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ 2 థీరీలు ఉన్నాయి. మరి హైడ్రా కమిషనర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ కూల్స్తారా లేదా అనేది భవిష్యత్తులో వాళ్ళు తీసుకోబోయే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా కానీ ఇది ఒక ప్రభుత్వానికి ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద కష్టమైన పనిగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఒక